నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి 4.5 కేజీల వెండి మకర తోరణాన్ని ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా సమర్పించిన దాతలు. దసరా ఉత్సవాలలో భాగంగా భీమవరం మావుళ్లమ్మ, శ్రీరాంపురంలోని శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవార్లను దర్శించుకున్న ఉండి ఎమ్మెల్యే ట్రిబులార్. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు రూపొందించిన భీమవరం డిజిటల్ స్టార్టప్ ను ప్రారంభించిన కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ నిశాంత్ వర్మ. ఒక సామాన్యుణ్ణి ప్రధానిని చేసి ప్రపంచంలో ఒక బలమైన శక్తిగా దేశాన్ని నిలబెట్టిన ఘనత భారతీయ జనతా పార్టీదే. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటి రవికుమార్. భీమవరం ఆర్యవైశ్య సంఘ భవనంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి దాతల సహకారంతో 4.5 కేజీల వెండి మకర తోరణాన్ని అందజేశారు. సుమారు 4,50,000 విలువ చేసే వెండి మకర తోరణం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా అందజేశారు. అర్చకులు సంప్రోక్షణ నిర్వహించి అమ్మవారికి అలంకరణ చేశారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి దసరా మహోత్సవంలో భాగంగా శుక్రవారం గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు జూలూరి వెంకటేశ్వరరావు, కార్యదర్శి పెరుమాళ శివ, ఆర్యవైశ్య వర్తక సంఘ భవన అధ్యక్షులు వబిలిశెట్టి వెంకటేశ్వరరావు, తటవర్తి బదిరి, ఆర్యవైశ్య యువజన సంఘం కోశాధికారి వబిలిశెట్టి కిషోర్, మందిర చైర్మన్ పులవర్తి విశ్వనాథరావు, కన్వీనర్ బోండా నిశాంత్, మండా చంద్రశేఖర్, సమయమంతుల రవిప్రసాద్, నవీన్, బబిలిశెట్టి కనకరాజు, ఛాంబర్ అధ్యక్షులు బొండాడ రాంపండు, బబిలిశెట్టి రామకృష్ణ, కార్మూరు సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 మాతా వాసవి కన్యకా పరమేశ్వర దేవి అమ్మవారి 57వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే అమ్మవారికి మకర తోరణ వెండితోటి చేయించారు. ఆ మకర తోరణ ఈరోజు అమ్మవారికి ధరించడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు యావత్ మన నియోజకవర్గం మీద, మన రాష్ట్రం మీద, మన దేశం మీద ఉండాలని, అమ్మవారి ఆశీస్సులతో అందరూ ఆరోగ్య ఐశ్వర్య సిరి సంపన్నంతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మావుళ్లమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ రఘురామకృష్ణరాజు పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి వేదాసర విషయాలు అందజేశారు. సహాయ కమిషనర్, ఆలయ ఈవో బుద్ధా మహాలక్ష్మి నగేష్ ఆలయ మర్యాదలతో రఘురామకృష్ణరాజును సత్కరించారు. దసరా ఉత్సవాల్లో రెండో రోజు అమ్మవారిని బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు.
దసరా ఉత్సవాల్లో అయితే నేను 5 సంవత్సరాల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత ఏ దసరా కూడా నేను ఆంధ్ర రాష్ట్రం రానందువల్ల దసరా ఉత్సవాల్లో శ్రీ మావుళ్ళమ్మ గారిని దర్శించుకోలేకపోయా. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మావుళ్ళమ్మ తల్లిని, గ్రామదేవత, మన భీమవరం గ్రామదేవత మావుళ్ళమ్మ తల్లిని దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉంది. క్రమం తప్పకుండా దర్శన భాగ్యం కలిగించమని మనస్ఫూర్తిగా కోరుకోవటం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో ప్రభుత్వ పథకాలు అన్నీ అందరికీ అంది ప్రజలందరూ కూడా గత కష్టాలు మర్చిపోయి సుఖంగా ఉండేలాగా చూడమని చెప్పి అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. ఈ దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరపడానికి అందరి సహకారంతో అన్ని ఏర్పాటు చేసింది మా దేవాదాయ అధికారులు, అలాగే మన గౌరవ శాసనసభ్యులు పులపతి రామాంజనేయులు గారు, అలాగే నీరుల్లి పండకాయగూడ ఉత్త సంఘం, అలా మా సిబ్బంది, మా ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో, మా బ్రహ్మశ్రీ మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో అందరి సిబ్బంది సహకారంతో, భక్తుల సహకారంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈసారి వాటర్ ప్రూఫ్ పెండాల్స్తో పాటు ఫ్యాన్లు కూడా వేయించడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రసాదం కూడా వీళ్ళంత ప్రసాదం అంతా ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. రేపు అత్యంత విశిష్టమైన రోజు శనివారం 5వ తారీఖు గాయత్రి అలంకారం సందర్భంగా వేద సదస్సు అనేది అత్యద్భుతం కార్యక్రమం. ఎప్పుడు వేదం చదివి వెళ్తుండేవారు. ఈసారి అలా కాకుండా చిన్న భిన్నంగా మా ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో చిన్న మార్పు సవరణ చేసి సామాన్యులు కూడా వేదంలో ముఖ్యమైన ఘట్టాలు అర్థమయ్యేలాగా అవసరం చర్యలు తీసుకోవడం జరిగింది. రేపు మధ్యాహ్నం అంటే శనివారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 వరకు ఈ వేద సదస్సు అనేది ఏర్పాటు చేసింది. అంచేత పిల్లలు పెద్దలు అందరూ కూడా వేదంలోని ముఖ్యమైన విషయాలు, అలాగే అమ్మవారి వైభవం అందరూ వచ్చి విని తరిస్తాం కోరుకుంటున్నాం. గోదావరి జిల్లా భీమవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ మావుళ్ళమ్మవారి దేవస్థానం నుంచి ప్రధాన శ్రీ మల్లికార్జున మాట్లాడుతున్నాం అండి. శరన్నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు మన 2వ రోజుకి చేరుకోవడం జరిగింది. ఈ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు పొద్దునే ప్రాతకాలార్చన, అమ్మవారికి మంగళహారతి సేవ, అలాగే ప్రత్యేక అభిషేకం చేయించడం జరిగింది. అలాగే ఇప్పుడు 9 గంటలకి లక్ష కుంకుమార్చన జరుగుతుంది. ఇక్కడ ఈ రోజున అమ్మవారికి బాలా త్రిపుర సుందరదేవి అలంకరణలో అమ్మవారు విరాజిల్లుతున్నారు. అమ్మవారు మొదటగా దేవతలందరికీ కూడా బాల రూపం అంటే చిన్నపిల్ల కింద అమ్మవారు కనిపించారు, రూపాలు దర్శనమిచ్చారు. ఈ బాల రూపంలో కనుక అమ్మవారిని దర్శించుకుంటే మన సంతాన అభివృద్ధి చెందుతుంది. అలాగే సంతానం లేని వారు కూడా సంతానం కలుగుతుంది. కాబట్టి ఈ విశేషమైనటువంటి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రలుగా కోరుతున్నాం. జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారిని శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆయన దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ బ్రహ్మజ్యోతుల సుబ్రహ్మణ్యం, సత్యప్రసాద్ శర్మ రఘురామకృష్ణరాజు పేరిట పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణ చేశారు. ప్రతిరోజు మహిళలతో సామూహిక కుంకుమ పూజలు, శ్రీచక్రార్చన, చండీ పారాయణ, మహిళా సమాజం వారిచే లలిత సహస్ర స్తోత్ర పారాయణ నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు పితాని సత్యనారాయణ, పొన్నా రంగారావు, ఉపాధ్యక్షులు జోసెల మల్లికార్జునరావు, సహాయ కార్యదర్శి గండికోట వీరాస్వామి, కోశాధికారి పనమట దుర్గారావులు చెప్పారు.
ఈ దేవాలయం మొట్టమొదటిసారిగా నేను సందర్శించుకోవడం జరిగింది. చాలా చక్కటి వాతావరణం, చాలా పాజిటివ్ వైబ్రేషన్స్, మంచి అనుభూతి కలిగిన ప్రదేశం. దసరా ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా నవరాత్రులు చాలా అద్భుతంగా ఇక్కడ జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా భక్తులందరూ కూడా ఇక్కడ పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని సుసంపన్నం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దసరా ఉత్సవాల సందర్భంగా మళ్ళీ పునర్దర్శన ప్రాప్తి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీచక్ర సహిత శ్రీ జగన్మాత కనకదుర్గమ్మవారి యొక్క దేవాలయంలో వార్షిక దసరా మహోత్సవాల సందర్భంగా 2వ రోజు పురస్కరించుకుని శ్రీ జగన్మాత కనకదుర్గమ్మవారిని లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరించడం, అందులో భాగంగా అనేక మంది భక్తులందరూ కూడా ఇవాళ అమ్మవారిని దర్శించి అమ్మవారికి అనుగ్రహానికి పాత్రలయ్యారు అందరూ కూడా. అదే సందర్భంగా ఈ రోజున అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తున్నారు. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా ఈ ప్రతిరోజు కూడా అమ్మవారి అనేక రూపాల్లో అమ్మవారి అందరికీ దర్శనమిస్తూ ఉంటారు. కాబట్టి ప్రతినిత్యం కూడా అమ్మవారి యొక్క దేవాలయాన్ని తెలియజేసి అమ్మవారి యొక్క సన్నిధిలో జరిగే విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. శ్రీచక్ర సహిత శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి 33వ దసరా మహోత్సవాలకు విచ్చేస్తున్న భక్తులకు, దాతలకు మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు నుండి 12వ తారీఖు వరకు అనేక వినోద కార్యక్రమాలు, అమ్మవారి కుంకుమ పూజలు, సహస్రనామ కుంకుమార్చనలు, శ్రీచక్రార్చనలు జరుగుతున్నాయి. కావున భక్తులందరూ విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి తరించవలసి కోరుతున్నాం. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్ ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ విద్యార్థుల ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న భీమవరం డిజిటల్ స్టార్టప్ ను కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ గురువారం ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వెబ్సైట్ ను ఆయన విడుదల చేశారు. సిఎస్డి ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఎం పృథ్వీ వర్మ, కె సంజు, సిహెచ్ రవికుమార్లు కలిసి భీమవరం డిజిటల్స్ అనే స్టార్టప్ ను ప్రారంభించారు. ఈ డిజిటల్ మార్కెటింగ్ స్టార్టప్ ద్వారా డిజిటల్ అడ్వర్టైజింగ్, వెబ్సైట్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్, సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ రైటింగ్, డిజిటల్ కంటెంట్ క్రియేషన్ వంటి సేవలను అందించనున్నారు. దీనిని ప్రయోగాత్మకంగా భీమవరం బొంబే స్వీట్ సెంటర్ పైన ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ, డైరెక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ కెవి మురళీకృష్ణరాజును మాట్లాడుతూ ఈ స్టార్టప్ ప్రారంభాన్ని ప్రశంసిస్తూ విద్యార్థుల కృషి భవిష్యత్తులో మరింత ప్రేరణగా నిలుస్తుందని, వీరి ఆవిష్కరణ భీమవరం వ్యాపార రంగానికి సాంకేతిక మార్గం చూపిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టెక్నాలజీ సెంటర్ హెడ్ డాక్టర్ ఎన్ గోపాలకృష్ణమూర్తి, సిఎస్డి విభాగం హెడ్ డాక్టర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. రోజు భీమవరం డిజిటల్స్ అనే మా కాలేజ్ నుంచి ఇంక్యుబేట్ అయిన ఒక స్టార్టప్ వాళ్ళు డిజిటల్ బోర్డు పెట్టడం జరిగింది బాంబే స్వీట్స్ పైన. అది మేము ఇనాగరేట్ చేసాము. సో చాలా హ్యాపీగాని గర్వంగానే ఉంది. ఎందుకంటే ఇది మా కాలేజ్లో సిఎస్టీ డిపార్ట్మెంట్ 4th ఇయర్ పిల్లలు అండర్ ది మెంటర్షిప్ ఆఫ్ డాక్టర్ సురేష్ గారు అండ్ గోపి గారు పెట్టడం జరిగింది. సో అది ఇప్పుడే ఇనాగరేట్ చేసామండి. వాళ్ళకి ఆల్రెడీ బిజినెస్ వచ్చిందని కూడా తెలిసింది. సో అతి త్వరలోనే వీళ్ళు ఇంకా మరిన్ని ప్రోడక్ట్స్ మరికొన్ని సిటీస్కి వెళ్తారని కోరుకుంటూ ఇంకా బోల్డ్ అంతమంది పిల్లలు దీని నుంచి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా స్టార్టప్స్ పెడతారు. ఎందుకంటే ఈ రోజు నేను పృథ్వీ అనే ఫైనల్ ఇయర్ స్టూడెంట్ స్టార్టప్ ఓన్గా స్టార్ట్ చేయటం. సో దానికి నిమిత్తం నేను టెక్నాలజీ సెంటర్ గోపిని అలాగే సురేష్ బాబుని మెంటర్స్గా ఉన్నందుకు వారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మనకి కొన్ని సంవత్సరాల క్రితం మనకి ఏఐసిటీ ఐడియా ల్యాబ్ ఆల్ ఇండియా లెవెల్లో 49 కాలేజెస్ రికగ్నైజ్ చేస్తే దాంట్లో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ అలాగే నిశాంత్ వర్మ గారు అండ్ హిజ్ టీము అప్పట్లో మన వెంకయ్య నాయుడు గారిని పిలవటం, ఆయన ఓపెన్ చేయటం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఆ రోజు స్టార్ట్ చేసిన ఐడియా ల్యాబ్కి ఈ రోజు రిజల్ట్స్ వస్తున్నారు అనమాట. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఓన్గా స్టార్ట్ చేయటం, అలాగే సో మెనీ యాక్టివిటీస్. సిఎస్డి అనేది కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్ అనేది కూడా స్టేట్లో చాలా తక్కువ కాలేజెస్ ఉన్నాయి.
కొన్ని కాలేజెస్లో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ. సో వాళ్ళు సెకండ్ ఇయర్ నుంచి చాలా గర్వంగా చెప్పేది ఏంటంటే వాళ్ళు ఓన్గా యాప్స్ డెవలప్ చేసుకుంటారు. రకరకాల ఇన్నోవేషన్స్, రీసెర్చ్, ఇన్నోవేషన్ టు ఎకనామిక్స్ అదే కాకుండా స్టార్టప్స్ కూడా చాలా ఎక్కువగా టేకప్ చేస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా ఆల్రెడీ డిజిటల్స్ అంటే డిజిటల్ అడ్వర్టైజ్మెంట్స్ దీనికి ఎంకరేజ్ చేయడం దాని మెయిన్. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ ఆల్రెడీ మనం ఒక డిజిటల్ బోర్డు ఇక్కడ మనం చంద్రవరం బ్రిడ్జ్ దగ్గర ఆల్రెడీ మనం వర్క్ అవుతుంది, కాలేజీ స్టార్ట్అప్ అది. ఈరోజు మెయిన్ సెంటర్లో బాంబే స్వీట్స్ పైన డిజిటల్ బోర్డు, డిజిటల్ సైన్ బోర్డు మనం పెట్టడం జరిగింది. ఎవరైనా సరే వచ్చి అక్కడ మనం మీ ప్రోడక్ట్ని అక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. ఇది మా కాలేజ్ స్టార్టప్. స్టూడెంట్స్ పృథ్వీ వర్మ తన ఓన్ స్టార్టప్ డిజిటల్ మార్కెటింగ్, దాంట్లో ఎల్ఈడి అడ్వర్టైజింగ్ బోర్డ్స్ కానీ ఆల్రెడీ ఒక బోర్డు రన్ చేస్తున్నామండి. ఇప్పుడు కొత్తగా బిగ్గర్ స్క్రీన్ సెంటర్ ఆఫ్ ది సిటీలో 18 feet by 7 feet హైట్తో బాంబే స్వీట్స్ పైన స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్స్ తీసుకోవడం జరిగింది. దీంతోపాటు డిజిటల్ సర్వీసెస్ లైక్ వెబ్సైట్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్, అడ్వర్టైజింగ్ కానీ కంటెంట్ డెవలప్మెంట్ ఇవన్నీ స్టూడెంట్స్ కాలేజ్లో ఉన్న ఇంక్యుబేషన్ ఫెసిలిటీలో యూజ్ చేసుకొని స్టార్ట్ చేయడం జరిగిందండి. లాస్ట్ 1 year నుంచి కాలేజ్ మేనేజ్మెంట్ స్టార్టప్స్కి చాలా ఈ స్టార్టప్ వల్ల సో ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి, జాబ్ సీకర్స్ కాకుండా ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలో ఉద్దేశంతో మేము ఎంకరేజ్ చేస్తున్నాం. 3 months బ్యాక్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఇంకా లార్జ్ స్కేల్లో ముందుకు తీసుకెళ్ళి భీమవరం టౌన్ అంతా చేయాలని, అలాగే అవుట్ ఆఫ్ ద భీమవరం వెస్ట్ గోదావరి అంతా చేయాలని, ఇలా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలని ఈ స్టార్టప్ని స్టూడెంట్ పృథ్వీ స్టార్టప్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో విజయవాడ వరద బాధితులకు దాతలు అందిస్తున్న సహకారం అద్వితీయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భీమవరానికి చెందిన పీవీ ఎంటర్ప్రైజెస్ పెన్మెత్సా వెంకటేశ్వరరాజు ₹1,00,000 విరాళాన్ని ఎమ్మెల్యే అంజిబాబుకు అందజేశారు. బ్యాంక్ కాలనీలోని కాపు కళ్యాణ మండపం కమిటీ ఆధ్వర్యంలో ₹1,00,000 విరాళాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. దాతలను ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో పొత్తూరి బాపిరాజు, బండి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి విజయవాడ నగరం తీవ్రంగా నష్టపోయింది. నష్టపోయిన నగరాన్ని మామూలు పరిస్థితి తీసుకురావడం కోసం ఆంధ్ర రాష్ట్రం యావత్తు కూడా సహకారాన్ని అందిస్తుంది. దానిలో భాగంగా మన భీమవరం నియోజకవర్గం నుంచి కూడా మనం అందరం కూడా సహకారం అందిస్తున్నాం. ఈరోజు కాఫు అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు, కోపా వారు ₹50,116 ఈ వరద బాధిత సహాయార్థం ఇచ్చారు. వారందరికీ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. వరద బాధితుల సహాయ నిమిత్తం మన కాపు, తెలగ, బలిజ, ఒంటరి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు వృతాభక్తిగా మన ఎమ్మెల్యే గారికి మన వరద బాధితుల సహాయ నిమిత్తం ₹50,116 మా సంఘం వారు ఇవ్వాలని నిర్ణయించినారు. ఆ చెక్కుని ఇవాళ మన ఎమ్మెల్యే గారికి అందజేస్తున్నాం. వరద బాధితుల సహాయార్థం భీమవరం నియోజకవర్గం నుంచి పీవీ ఎంటర్ప్రైజెస్ వారు ₹1,00,000 వరద బాధితుల సహాయార్థం ఇవ్వడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఉండి మండలం మహాదేవపట్నం గ్రామంలో స్నేహితుడి కుమార్తె వివాహానికి ₹1,08,018 ఆర్థిక సహాయాన్ని మిత్ర బృందం అందజేసినట్టు ఉండి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ జుతిగ నాగరాజు తెలియజేశారు. ఎన్ఆర్పీ అగ్రహారం జిల్లా పరిషత్ హైస్కూల్ 1990-91 10th బ్యాచ్ విద్యార్థులు మిత్రుడు ఉండి సూర్యనారాయణ కుమార్తె లావణ్య వివాహం నిమిత్తం ఆర్థిక ఇబ్బంది పడుతున్నట్టు తెలియడంతో స్నేహితులంతా ముందుకు వచ్చి సహాయం చేసినట్టు ఆయన తెలియజేశారు. గద్దె రవికుమార్, శనివారపు శ్రీనివాస్, పరిమి కాశీ విశ్వనాథ్, దుర్గారావులు ఉన్నారు. అలాగే తమతో చదువుకున్న తోటి స్నేహితులు కష్టాల్లో ఉంటే సహాయం చేస్తామని వారు తెలియజేశారు. తన కుమార్తె వివాహానికి ఆర్థిక సహాయం అందజేసిన మిత్రులకు సూర్యనారాయణ ధన్యవాదాలు తెలియజేశారు. 10th క్లాస్ బ్యాచ్ అందరూ కూడా మహాదేవపట్నం గ్రామానికి చెందిన ఉండి సూర్యనారాయణ మేమందరం కూడా 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాస్ వరకు 1991 బ్యాచ్ మేమందరం కూడా కలిపి చదివిని అందరం కూడా అన్నదమ్ముల భావంతో కలిసిమెలిసి ఎదరికెళ్ళాం. అందరం కూడా మంచి మెరిట్తో ఆ రోజు పాస్ అవ్వడం జరిగింది. కానీ మా సోదరుడు, మా క్లాస్మేట్ అయిన ఉండి సూర్యనారాయణ వారి కుమార్తె లావణ్య వివాహం సందర్భంగా కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల మా క్లాస్మేట్స్ మరి శనివారపు శ్రీనివాస్ గారు, కాశీ గారు, గద్ద రవి గారు, అలాగే మన దుర్గారావు గారు, రెడ్డి శ్రీనివాస్ గారు, సూర్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ దృష్టికి వచ్చిన వెంటనే మరి మా క్లాస్మేట్స్ పూర్వపు విద్యార్థులు, మేము చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా తెలియబడుతూ మా గ్రూప్లో పెడితే మరి దాన్ని మరి సూర్యనారాయణ మాలో ఒక్కడిగా
మరి వాళ్ళ కుమార్తెతోటి ఉన్న మా కుమార్తెతోటి అనే కాకుండా అందరం కూడా సౌహృదయంతో మరి ఆ కుమార్తె వివాహ నిమిత్తం మరి అందరం కలిసి 1,08,018 రూపాయలు మరి అందరం కలిపి ఏకతాటిగా సూర్యనారాయణ గారికి వాళ్ళ కుమార్తె వివాహ నిమిత్తం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా క్లాస్మేట్స్లో ఎవరికైనా ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పుడు మరి మాకు గ్రూపుకు అంతా కూడా మెయిన్గా చూసుకునేది శనివారం శ్రీనివాసు కాశీ గారు. వాళ్ళ దృష్టికి వచ్చిన వెంటనే మాకు అందరికి కూడా తెలియపరిచి మమ్మల్ని అందరినీ కూడా మరి ఐకమత్యంగా ఈరోజు కూడా గ్రూపు నడిపి ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే మాకు అందరికీ తెలియపరిచి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మా శనివారం శ్రీనికి కాశీ గారికి మా ఫ్రెండ్స్ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు కూడా మన సూర్యనారాయణ గారు అన్ని విధాలు కూడా మాకు ఫ్రెండ్స్ అందరం కూడా ఆయనకి అన్ని విధాలు కూడా సపోర్ట్గా అండదండగా ఉంటామని తెలియపరుచుకుంటూ భీమవరం పట్టణం గొలవానితిప్ప రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా లక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణ చేశారు. ఆలయ కమిటీ మాజీ చైర్మన్ పెన్మెత్స రమేష్ రాజు ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి గొట్టముక్కల నాగ సీతారామరావు చెప్పారు. ప్రతిరోజు భక్తులకు అన్నసమారాధన నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సంవత్సరం 46వ వార్షికోత్సవంగా అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవంలో అత్యంత వైభవంగా నిర్వహించడానికి మన దేవాలయం మాజీ చైర్మన్ గారైన శ్రీ పెన్మెత్స రమేష్ రాజు గారు వారి యొక్క సహాయ సహకారాలతో విద్యుత్ దీపాలంకరణ, పూలాలంకరణ, అమ్మవారి ఆలయం సుందరీకరణంగా ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ 9 రోజులు కూడా వచ్చిన భక్తులందరికీ అన్నదానం కూడా అత్యంత అద్భుతంగా ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ 9 రోజులు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా భీమవరం గ్రామ వాస్తవ్యులందరినీ కూడా కోరుచున్నాం. భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాల త్రిపుర సుందరి దేవి ఆలయంలో దసరా ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు 1 కేజీ వెండి సమర్పించినట్టు ఆలయ ప్రధాన అర్చకులు కొమ్ము శ్రీనివాస్ తెలియజేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్దుకోవాలి, దీపారాధన అందరికీ సిద్ధం చేసుకోవాలి. సంతోషం. అమ్మవారి ఆలయంలో సతీష్ గారు మెంటేవారి తోటలో వేచేస్తున్న శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలా త్రిపుర అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీల ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయం ఘనఘనగా అభివృద్ధి చెందుతుంది. భక్తులు దాతల సహకారంతోనే ఈ యొక్క నిర్వహించబడుతున్నాయి. మరి 3 సంవత్సరాలు మేమందరం వచ్చిగా అప్పటి నుంచి కూడా మరి దాత సహకారంతో షెడ్యూల్ నిర్మాణం జరిగింది. మాజీ ఎమ్మెల్యే గన్ శ్రీనివాస్ గారి సహకారంతో మరి ఈ యొక్క ఆలయ అభివృద్ధికి సహకారం అందించారు. అలాగే మిగతా భక్తులందరూ కూడా వారు సహకారం అందించారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క నవరాత్రుల్లో ఒక్కొక్క అమ్మవారికి అభివృద్ధి చెందాలని సంకల్పంతో ఒక్కొక్క ఐటమ్స్ దాత సహకరిస్తున్నాం.
మరి ఏం కావాలన్నా మా కమిటీ వారికి సహకారంగా ఉంటున్నటువంటి తోటకూర కృష్ణ గారి దంపతులకి అమ్మవారి ఆశీస్సులను కోరుకుంటున్నాం. ఎందుకంటే అందరూ చేస్తున్నారు, ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. మేము ఎప్పుడు ఏది కావాలన్నా తోటకూర కృష్ణ గారు చెప్పిన వెంటనే బావగారు ఇస్తాను పురమాయిస్తానని చెప్పి తాతల్ని పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి మరి అభివృద్ధికి సహకరిస్తున్నారు. అలాగే మరి ఈరోజు మా కమిటీ వారి ఆధ్వర్యంలో మరి యొక్క గ్రామస్తులందు సహకారంతో మరి అమ్మవారికి అన్ని కూడా బంగారంతో వచ్చింది, మకరతో అన్నీ ఉన్నాయి. మరి మేము వచ్చిన 3 సంవత్సరాల తర్వాత అమ్మవారికి ఏదో సంవత్సరం మీరు ఇచ్చిన ప్రతి రూపాయి అమ్మవారికే పెట్టాలి, అమ్మవారికే ఇవ్వాలని సంకల్పం మా కమిటీ వారికి ఏంటి, మరి గుడిలో ఉన్నటువంటి భక్తులేంటి, సేవకులేంటి అందరూ కూడా సహకరిస్తున్నారు. మరి ఏదో చేయాలి ప్రతి సంవత్సరం కూడా. మరి సుమారుగా వెండి తలుపులు చేద్దాం అనుకున్నాం, వెండి గడపలు చేద్దాం అనుకున్నాం. అటువంటివి ఇంకా టైం పడుతుంది కాబట్టి మరి ముందుగా అమ్మవారికి వేయటానికి వెండి చీర, వెండి వస్తువులు ఉన్నాయి. అయినప్పుడు కూడా మరి అమ్మవారి ప్రాంగణం అంతా కూడా వెండి పీఠం ఉండాలని చెప్పి సంకల్పంతో మరి కమిటీ వారు సంకల్పం చేశారు. చేసిన వెంటనే అమ్మవారు ఏమో ఏదో రావాలంటే ఒక 4 రోజులు 10 రోజులు పడుతుంది. అలాంటిది మరి అమ్మవారికి ఒక నెలలోనే చేసేలాగా అమ్మవారు ప్రోత్సహిస్తున్నట్టుగా కనబడుతుంది. మరి మీ అందరూ వచ్చారు, మీ అందరికీ కూడా మరి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మరి అడిగిన వెంటనే ఈ వెండికి మాకు సహకరించినటువంటి నవీన్ గారు, తోటకూర కృష్ణ గారు, రాంబాబు గారు, అలాగే నాగబాబు గారు, షణ్ముఖం గారు వారి సహకారం, వీళ్ళందరూ కూడా ఒక అర కేజీ వెండి తేజ గారు కూడా సహకరించారు. మరి ఒక 1/2 కేజీ వెండి అమ్మవారికి సమర్పించారు. అలాగే ఉదయం అమ్మవారికి అభిషేకం చేస్తుంటే మరి షాకర్ గారు ప్రసాద్ గారు వచ్చినారు, ఆయన కూడా సహకారం తీస్తా అన్నారు. మరి అందరూ సహకారం తీస్తే అమ్మవారికి అభివృద్ధి జరుగుతుంది. సంకల్పం మీ అందరూ సహకరించదమ్మా, ఎవరు ఇబ్బంది పడద్దు. 100 గ్రాములు చెప్పడం మరి ఈరోజు మన నవరాత్రులు శుక్రవారం చాలా విశేషం, ఈరోజు ఇవ్వడం జరిగింది. కావున భక్తులందరూ ఇప్పుడు ప్రకటనలు.